యూ సిల్లీ, ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందే నీ చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేముందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో. రాణి, ఏం మమ్మీ? నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక నీకో నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంటపడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకి జవాబు చెప్పుకోలేక. మీరు నిజంగా మారానా, మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానా అని నీ అనుమానం కదూ? నువ్వు నిజంగా నా లవ్ చేస్తే, నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా. అమ్మో, ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు 5 minutes లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు, అంతే. ఓకే. మాట్లాడేది ఒట్టి మాటలు కాచల్లమ్మా, గట్టి సాక్ష్యాలతో వచ్చాను. అటు చూడు. వీళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్టులు కాదు, సుమిత్రాదేవి గారితో డబ్బులు ఇప్పిస్తానని నేను నమ్మించి తీసుకొచ్చిన వాళ్ళు, ఆవిడ గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు. అప్పుడు ఈయన ఆవిడ గారి హోటల్కి ₹1 కోటి అప్పిచ్చి పిచ్చెక్కి దస్తావేజులు పుచ్చుకుని ఆవిడ గారింటి చుట్టూ తిరుగుతున్న సేట్ చమన్లాల్ గారు. ఇక ఈయన సుమిత్రాదేవి గారి ఇంటి మీద 50 లక్షలు అప్పిచ్చి రేపో మాపో ఆ కొంపని జప్తు చేయడానికి సిద్ధంగా ఉన్న సేట్ సుందర్లాల్ గారు. డాక్యుమెంట్స్ ఇవ్వండి. చూడు చెల్లమ్మ. ఇంతేగా చెల్లమ్మ, ఈ తల్లి కొడుకులు కలిసి ఏం చేశారో తెలుసా? ఎవడో ఇంజనీర్ వేసినటువంటి డిజైన్ ని కొనేసి ఈ మాధవే వేసినట్టుగా సబ్మిట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ కొట్టేసి మన మోసం చేశారు. కావాలంటే ఈ విషయం ఆ ఇంజనీర్ తోనే నీకు రుజువు ఇప్పిస్తా. మై గాడ్, అది ఇంకేం మాట్లాడదు. సాటి స్త్రీ అయ్యండి ఇంత ఘోరంగా నన్ను మోసం చేయాలని చూసిన నువ్వు ఒక బియ్యపురాలుగా కాదు కదా, ఒక మామూలు ఆడదాల్లా నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. అమ్మా ప్రమీల, ఇంతవరకు వచ్చిన శుభకార్యాన్ని. ఇది శుభకార్యం కాదు, మీ కోడలు మనవడు కలిసి చేసిన ఘనకార్యం. నా ఆస్తి కోసం మీరందరూ కలిసి నా కూతురు మీద విసిరిన బల. మీ మాట అబద్ధం, మీ మనసు అబద్ధం, మీ ఆస్తి అబద్ధం, మీ అంతస్తు అబద్ధం, మీ పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాలే. చిచి, మీ బ్రతుకులే అబద్ధాల బ్రతుకులు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఆపేసే వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తెలిచేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు, నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పానా? అనుకుంటే ఇక్కడ చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. లోపల మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారే కనుక నీ యథవేషాలు నా దగ్గర సాగం. అలవా మదరే, ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియా ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టానంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొడతానంటావటే కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడతలు కాక మరేంటండి, చెవర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది కదా బెదరు. అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కల్లో కూడా అనుకోలేదు బెదరు.
ఏమండోయ్ మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, ఆ, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్రా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా సిక్స్ అని చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఆ, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా సెవెంత్ సెన్స్ చెబుతుందిరా. I see. ఈ కాన్సీ ఇంటి గుట్టు లంకకి చేటని నువ్వేదో దక్షతతో ఈ సంసారాన్ని లాక్కొస్తున్నాం అనుకున్నానే కాని ఇలా అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్నాం అనుకోలేదు. అసలు మనమేమిటో మన బ్రతుకేమిటో ఈ కొంప ఎంత గుండమైందో ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా నీ మొగుడుకి గాని ఎదిగిన నీ కొడుక్కి గాని నాకు కూడా తెలియలేదంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. నానమ్మ, నిజాల్ని తెలియనివ్వలేదని అమ్మని నిందించడం కంటే మన కుటుంబ స్థితిగతులేమిటో తెలుసుకోవడానికి మనం ఏనాడైనా ప్రయత్నించామా? అప్పులు చేసింది అమ్మే కావచ్చు, కానీ అప్పులు పాలవటంలో మనలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. యజమానిగా నాన్న గాని ఎదిగొచ్చిన కొడుగ్గా నేను గాని ఈ ఇంటి బాధ్యత ఎంతవరకు తీసుకున్నాం? జరిగిన తప్పును ఎవరినెత్తిన రుద్దాలని ప్రయత్నించే బదులు చేజారిపోయిన ఇంటి పరువు నిలబెట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం మంచిది. సార్, మా కంపెనీల అసెట్స్, లైబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ మీకు చూపించాను. నిజానికి మా బిజినెస్ లేవి నష్టాల్లో లేవు. కేవలం మిస్మేనేజ్మెంట్ వల్లే రాబడి కన్నా ఖర్చులు, వాటితో పాటు అప్పులు, ఆ అప్పుల మీద మార్వాడి వడ్డీలు పెరిగాయి. మిస్టర్ మాధవ్, అదే అప్పు మీరు బ్యాంకు నుంచి తీసుకొని ఉంటే వడ్డీ రేటు చాలా తగ్గుండేది కదా. ఎస్ సార్, అదే నా పాయింట్ కూడా. ఎక్కువ వాయిదాలుండే విధంగా బ్యాంకులో లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని మిగిలిన బాకీలన్నీ తీర్చేస్తే 10 మందికి సమాధానం చెప్పాల్సిన తలనొప్పి ఉండదు. మీ లోన్ తీర్చడం కూడా నాకు తేలికవుతుంది. అఫ్ కోర్స్, గుడ్ ఐడియా. నా ఆలోచనలు మీకు నచ్చాయి గనక లోన్ గ్రాంట్ చేస్తే అది తీర్చే విషయంలో కూడా మీ ప్రశంసలు పొందేలా కృషి చేస్తాను. ఓకే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. చెల్లెమ్మా, అర్జెంట్గా ఈ ఫైల్స్ మీ సంతకాలు పెట్టు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పంపించాలి. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అలాగేమ్మా. హాయ్ రాణి, పద. ఈ రోజు నుంచి నేనే నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను. అదేమిటి, మమ్మీ డ్రైవర్ని మాన్పించేసిందా? భలేదానివే, నాకు డ్రైవర్ కి తేడా లేదు. నేను నీకు కాబోయే మొగుణ్ణి. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈ ఇంట్లోకి ఎంట్రీ లేకుండా చేస్తాను. చూసావా చెల్లమ్మా, నీ కాబోయే అల్లుని పట్టుకుని మీ అమ్మాయి ఎంత మాట్లాడుతుందో. కానీ అంతస్తులు మర్చి మాట్లాడుతున్నావు. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటే తినడానికి కాస్త తిండైనా దక్కుతుంది. ఆ ఫైల్ అయ్యి. మాధవ్, ఏంటమ్మా? బాబు, బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్ళు కడుపులో దాచుకుంటారు. కానీ నేను చేసిన తప్పుకి నువ్వు ఊరుకోమ్మా, ఊరుకో. మన ఇంట్లో ఎవరూ కన్నీళ్లు పెట్టకూడదనేమా నా ప్రయత్నం అంతా. నువ్వేం బాధపడకో. ఈ రోజు నుంచి ఇంటి బరువు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. సుమిత్ర, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. బిడ్డలకి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నిన్ను ఈ పరిస్థితుల్లో కూడా పల్లెత్తు మాట నన్ను కొడుకుని కన్నావు. ఇంతకన్నా నీకేం కావాలమ్మా? ఊరుకో, ఊరుకోమ్మా. అన్నా, ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా. సెకండ్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు, లవ్ అట. మాధవ్, నువ్వా?
ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలాగోలా వచ్చాను. సిగ్గు వదిలేసి నేను ప్రేమించాక తప్పుతుందా? అది కాదు రాణి, అసలు ఏం ఇదిగో కథలు చెప్పమాక. నాకు గనక ఒళ్ళు మండిందంటే ఎక్కడ పడుస్తానో నాకే తెలీదు. అసలు నువ్వు నాకు ముద్దు పెట్టి ఎన్నాళ్ళైంది, కన్ను కొట్టి ఎన్నాళ్ళైంది, చక్కెరలు పెట్టి ఎన్నాళ్ళైంది. ఈ బాకీలన్నీ తీర్చేదాకా నిన్ను పట్టుపడదామని గోడ దూకొచ్చాను. ఇవాళ నీ పని నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం అయింది మేడం. ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు. ఐ సీ, వెరీ గుడ్. నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను. ప్రోడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి, రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. భలేవరే బాబాయ్, రండి రండి. ఓ రావు గారా, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? ఏమ్మాయ్, ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేసావుట? మీ పిన్ని చెప్పింది. అదే బాబాయ్, మొన్న రాయుడు గారి మనవని గురించి చెప్పారు కదా, ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని. అరే, అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా, అందుకే నేను ఊరుకున్నాను. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. అలాగా? వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి నా చెవిన వేసావుగా, ఇంకా నాకు వదిలేయమ్మా. మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా? అవును రావు గారు. నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, పైగా బుద్ధిమంతుడు. ఇక ఫ్యామిలీ సంగతి అంటారా, అబ్బాయి తండ్రి దుబాయ్ లో పెద్ద డాక్టర్, కాకపోతే తల్లి లేదు. అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు. వివరాలన్నీ చాలా బాగున్నాయి. మరి ఇంతకు నువ్వేమంటావమ్మా? అలాగే బాబాయ్, రాణికి కూడా మాట చెప్తాను, తను చూడాలిగా. దాందే ఉంది. రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను. మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతను చూసినట్టు ఉంటుంది, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదమ్మా. నేనెక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను, చేయించేది నేను. అంటే నేను సుఖపడటం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు. నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. Don't talk rubbish. No arguments. Get ready. మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగు, మాటల్లోనే వచ్చాడు. రాణి, అటు చూడు, అతను కొంచెం మాధవ్లా లేడు. లేడు లేడు అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు. ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయే, పేరు రాణి. స్వీట్ మీ. హలో, హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈజ్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ, షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే, ఐఎమ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 minutes లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ ఫెల్లర్. ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లో నేను చాలా చిన్నవాడిని ఆంటీ. ఓ, బాగుంది. మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమీలాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? ఓ ఎస్. నువ్వు కూర్చోమ్మా, వివేక్ కంపెనీ ఇవ్వు. రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. ఐ సీ. కౌసల్య, భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అందుకే నిన్ను తింగర్ బుచ్చి అనేది.
ఏమిటిది? ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు అలా కూర్చో 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 కూర్చో. ఇదిగో, నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి. అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. హ్మ్? అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను. ఒట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. షడప్! అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచకా చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు, జరగనివ్వను. ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుణ్ణి. మైండెడ్. రాణి, బాయ్. బాయ్. సుమిత్ర, నేనేమిటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు. నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం, అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంటుగా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది. లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతి ఏంటో ప్రాక్టికల్ గా చూడాల్సి ఉంటుంది. ఏంటన్నా రాణన్నో దాంతో నా పెళ్ళన్నో బోల్డంత ఆస్తాను. ఆఖరికి నీ బోడీ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ రాణిని దుబాయ్ అప్పచెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని పీతల మందు అవుతున్నావా? ఒరే పిచ్చి నాన్న, ఈ పని భూషణ్ రావు బుస్సుమని బొస్సే కాదురా, కస్సుమని కాటు కూడా వేయగలడు. దీనికేం చెప్పనరా, చేసి చూపిస్తా. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, ఆ మాధవు రాణి ప్రేమించుకున్నారు అన్నట్టు వాడు అచ్చు నీలాగే ఉంటాడు. ఆహా. థ్యాంక్స్. ఓ, పైగా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమన్నా వేసవకాలమో చలికాలమో ప్రేమించుకున్నారా? చూస్తూ చూస్తూ వర్షాకాలంలో ప్రేమించుకున్నారు. వర్షాకాలంలో ఏమవుతుంది? అవుతుంది అని సినిమాలు చూడడం వల్ల అడుగుతావేంటి? వయసులో ఉన్న జంట కావాలని వర్షంలో తడిసి వాటేసుకుంటారు. ఆ తర్వాత బట్టలు పిండుకుంటూ ఉంటారు. అలా పిండుకునేటప్పుడు పైవిడి జారిపోయినటువంటి హీరోయిన్ ని హీరో ఓరకంటను చూడటం, టెంప్ట్ అయిపోవటం, చలి కాసుకోవడానికి మంట దగ్గర పరిగెత్తటం, చూపులు చేతులు కలవటం, జంట మంట, మంట జంట పట్టు, అంతే. ఇంకేముంది? హీరో గారు స్టైల్ గా బొత్తాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో దిక్కుమాందాల్లాగా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అది అర్థమైందా? ఓ మై గాడ్, ఎంత మోసం! నా భార్య గుణవంతురాలై ఉండాలని కోరుకున్నాను, కానీ ఆస్తిపరురాలై ఉండాలని కాదు. అసలు నాకెందుకండి డబ్బు? దుబాయ్లో ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక ఇండియాలో ఫ్యాక్టరీలు కొంటున్నాను. ఒకవేళ మా పెళ్లి జరిగితే రాణి ప్రాపర్టీలో సింగిల్ నయా పైసా కూడా టచ్ చేయకూడదు అనుకున్నాను. ప్రాపర్టీ మొత్తం మీకే రాసి చేయాలనుకున్నాను. ఎస్, మీకే. వాళ్ళ డాడీ దగ్గర లేకపోయినా రాణి మంచి చెట్లు మీరే మేనేజ్ చేశారట్టుగా. అవును బాబు, నేనే చూశాను. అసలు నా పెంపకంలో కాబట్టే రాణి అంత బుద్ధిమంతురాలా పెరిగింది. ఏది ఆ వానపాట అదే, అలా అని గిట్టని వాళ్ళు నీకెక్కడ చెబుతారు అని ముందుగానే వెళ్ళి మా సిస్టర్ నీతో చెప్పిరమ్మంది. ఓ, అసలు మీ అత్తగారు చాలా నిజాయితీ పరురాలండి. మాట తేడా వచ్చిందంటే సహించదు. అందుకనే రాణిని కూడా అంత కట్టుదిట్టంగా పెంచింది. మరా మాధవ్ గాడు? ఆ విషయంలో తప్పంతా నాదే బాబు. ఏదో పెద్ద హోదాగల సంబంధం కదా అని నేనే మాట్లాడాను. మరైతే ఆ వానపాట కూడా మీరే దగ్గరుండి పాడించారా? లేదండి, అసలు ఈ సంవత్సరం వర్షాలు లేదే. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి. ఇంకెక్కడ వానపాటలు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా రాణి అలాంటిది కాదు అని చెప్పడానికి అన్నమాట.
నువ్వు ఎలాగైనా సరే మా రాణిని పెళ్లి చేసుకోవాలి, కాదనకూడదు. మీ తండ్రి లాంటి నాన్సెన్స్. అదేంటి బాబు? తండ్రి లాంటి వాడిని అంటావేంటి బాబాయ్? ఇక నుంచి నువ్వే నాకు గైడ్వి, గాడ్ ఫాదర్వి. థ్యాంక్స్ బాబు. మరి నేను వెళ్ళరానా? అలాగే బాబాయ్. ఇదిగో నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకూడదు. లేదు బాబాయ్, నువ్వు హ్యాపీగా వెళ్ళి మా పెళ్లి తర్వాత నీకు ఇవ్వబోయే రాణి ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేసుకుంటావో ప్లాన్లు వేసుకో. అలాగే బాబు. మరి నేను వెళ్ళరానా? ఆస్తి కావాలా బాబాయ్? ఇస్తా. నాన్న ఫాదరే, నాన్న వెనక. నువ్వేంట్రా వెనక? నాన్న ఏయ్, ఏంట్రా ఇది? నోరు మీద పిచ్చినా పుత్ర. నువ్వేం చెప్పు నాన్న? ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న దుబాయ్ని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకురా అన్నయ్య. కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్దబ్బాయి, వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు. గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నోర్మల్గా ఏరియాంకమ్మా. చూడు పెద్దడా, ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా. ఆస్తి వచ్చిన రాణి పోతుంది కదా లేకపోతే పని. ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో. ఇదేదో నాకు డౌటే. నాకు అదే. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు. మీరు లోపల మండి. దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఏమిటి, వివేక్ ఇష్టం లేదని చెప్పాడా? ఎందుకని? మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా. ఎవరు చెప్పారో పేరేమని చెప్పాడా? చెప్పాడమ్మా. అబ్బా, మింగుతున్నారు కదండి. చల్లమ్మా, జరగాల్సింది ఏదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు. రావు గారు మీరు చెప్పండి, ఎవరతను? దేవుడా దేవుడా, నా పేరు చెప్పండి చూడు తండ్రి. మాధవ్ చెప్పేటమ్మా. మాధవా? వాడా? వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపలే. అన్నయ్య నువ్వు ఊరుకో. చూడండి రావు గారు, ఇందులో దాచడానికే ఉంది. రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే, వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది కూడా నిజమే. కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కు దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆయనంటి పిల్ల తనకు కాకుండా పోతుందన్న అక్కస్తో లేనిపోనివి కల్పించి చెప్పాడా మాధవ్. ఎలాగైనా సరే వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు. నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని. అతడికి నచ్చ చెప్పడం, ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మాట్లాడతానుగా. సరే వస్తానమ్మా. మంచిది. ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు? ఆ మాధవ్ గడి గురించేనా? ఉమ్. 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను. నువ్వేం వరీ కాబాక. ఏం బే కళ్ళు కనబట్లా? ఏంట్రా కళ్ళేంట్రా, నీ ఒళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. మెత్త మెత్తగా ఊరుకుంటుంటే నా మీదకు రౌడీల్ని పంపిస్తావా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి. బీ కేర్ఫుల్. ఏంటా లుక్? ఈసారి కొత్తెత్తు వేద్దామని ఆలోచిస్తున్నావా? నీకా ఛాన్స్ ఇవ్వను. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో నుంచే నీ కూతుర్ని తీసుకెళ్లి
పెళ్లి కాకుండానే కాపురం చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాణి, 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 రా వెళ్దాం. ఎక్కడికి? అవును, నేను రాను. ఎందుకని? మనసు మార్చుకున్నాను. మార్చుకోవడానికి నీ మనసు ఏమన్నా బట్టల కొట్ట? ఈ చీర బాలేదని ఆ చీర బాలేదని ఇంకో చీర మార్చుకున్నట్టు? నీతో మాట్లాడనవసరం. తల్లిదండ్రులకు దూరమైన ఆడపిల్ల బ్రతికేమిటో రాత్రి స్టార్ టీవీలో ఓ సీరియల్ చూసాక అర్థమైంది. నైట్ అంతా సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం ఇవాళ జీటీవీని చూసి మార్చుకోవని గ్యారంటీ ఏంటి? మార్చుకోను. ఎందుకంటే ఇవాళ నుంచి నేను టీవీ చూడటం మానేసి మా మమ్మీ చెప్పినట్టుగా వింటాను. దట్స్ మై డాటర్. అవును మమ్మీ, ఇవాళ నుంచి నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఏమిటి ఇంకా నిలబడ్డావు? నా కూతురు ఈడ్చి ముఖం మీద కొట్టినట్టు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ కూతురేదో నా కోసం తెగ ఆరాట పడిపోతుంది అనుకుని వచ్చాను గాని దేశంలో అమ్మాయిలు కరువే కాదు. నేను అంటే కోటి మంది అమ్మాయిలు క్యూలో నించుంటారు. నువ్వు మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఆ ఆయిల్ బావులో దూకండి. మమ్మీ, నాలో ఈ మార్పు చూసి షాక్ తిన్నావు కదూ? అవును మమ్మీ, నువ్వు చెప్పిందంతా నిజమే. బేబీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఆహా, తల్లి కూతుళ్ళు అనే తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. చెల్లెమా, ఇటు అమ్మాయి మనసు మార్చుకుంది, అటు రావు గారు మాట విని వివేక్ పెళ్లికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు? ఇదిగో మళ్ళీ ఆ మాధవ్ గారు రెచ్చిపోయి రాణి వెనకాల పడకముందే వివేక్ కి రాణికి అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసావనుకో గొడవ వదిలిపోద్ది. రిజిస్టర్ మ్యారేజా? ఏమిటనయ్యా నువ్వు అనేది? నీకేమైనా మతిపోయిందా? ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాకుండా దీనికి వివేక్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆకాశం అంత పందిరి, భూదేవంత మండపం వేసి మళ్ళీ వీళ్ళ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. ముందా మాధవ్ గారి బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇగో ఇంకేం మాట్లాడకు, ఆ కథ నేను నడిపిస్తాను. అంతేనంటావా? అంతే. సరే. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నిన్నొకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే, నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా? నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అనే టైపులో కేరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? అవును డాడ్, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను. పేరు రాణి. నో 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 నో, మీరు అవునన్నా కాదన్నా రాణి నా భార్య అవుతుంది. దట్స్ ఆల్. విన్నావా బాబాయ్? నేను ఇక్కడ రాణిని పెళ్లి చేసుకుంటానంటే అక్కడ ఆయన. నీ సమస్య నాకు అర్థమైంది బాబు. దీనికి ఒక్కటే మార్గం. ఏంటది? రాణిని నువ్వు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. రిజిస్టర్ మ్యారేజ్? అవును బాబు. ముందు కోపం తెచ్చుకున్నా ఎంతైనా కన్న తండ్రి కదా, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. ఐడియా బానే ఉంది కానీ. బాగానే ఉంది కాదు, బ్రహ్మాండంగా ఉంది. ముందు నువ్వు అను. సరే, మీ ఇష్టం. దండ మార్చుకోండి సార్. ముందు కుడికాలు లోపల పెట్టరండమ్మా. ఆహా చెల్లమ్మా, ఈ జంటను చూస్తుంటే ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఈ రోజుతో
ఆ మాధవ్ పేడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి 1 నెల బోనస్ అనౌన్స్ చేయి. అలాగే